ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి లక్ష్మి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వలన ప్రతి ఒక్కళ్ళకి ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా ప్రతి నిమిషం ప్రతి సందర్భంలోనూ సంతోషంగా ఉత్సాహంగా ఉండే విధంగా అమ్మవారికి అందరినీ ఆశీర్వదించాలని, అంతేకాకుండా రాజ్యం దేహి మన అందరికీ మంచి పదవి, ఉన్నతమైన స్థితి, ఒక అధికారం, దర్పం అన్ని కలిగించాలని, దానితో పాటు స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి ధన ప్రవాహాన్ని కలిగించాలని, ఫైనల్గా సర్వకామాంచ దేహిమే మనం అనుకున్న ప్రతి కోరిక కూడాను ఇమ్మీడియట్గా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారు ప్రార్థన చేస్తూ, గణపతిని కూడా మనం చేసే ప్రతి దానిలోని మనకి బుద్ధి సిద్ధి, చక్కటి విజయాన్ని, ఒక మంచి వివేకాన్ని కలిగించాలని, సత్ డెసిషన్స్ మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా మనకి గణపతి మనకు కృప ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ, మనం ఈరోజు టాపిక్ చూసుకుంటే సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. దీనిని మనకి మిథున సంక్రమణ అంటారు. అంటే ఇది 12 రోజులు ఉంటుంది ఈ సంక్రమణ. మనకి మకర సంక్రమణ, మకర రాశి ఎలానో ప్రతి నెల ఒక్కొక్క సంక్రమణ వస్తుంది. ఇప్పుడు రాబోయే సంక్రమణ మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. 15వ తారీఖు జూన్ నుంచి జూలై 15 వరకు ఉంటుంది. ఈ 15 రోజులు సూర్యుడు మిథున రాశిలో ఉండటం వలన ఏం జరుగుతుంది 12 రాశుల వారికి అని తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా సూర్యుడు మారటం వల్ల సూర్యుడు ఎలాంటి విషయాల్లో మనకి ప్రభావాన్ని చూపిస్తాడని తెలుసుకుందాం. సూర్యుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా 8 రకాలైన అంశాలపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. ఒకటి అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు ఆత్మకారక అంటారు. అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకు కావాలన్న స్ట్రెంగ్త్, సోల్, ఆత్మబలం ఉండాలి, కానీ సూర్యుడు చక్కగా ఉండాలి. కాబట్టి సూర్యుడు ఆత్మకారకుడు. అలానే రాజ్యకారకుడు, ఒక పదవి రావాలన్నా, గవర్నమెంట్ అథారిటీ, అడ్మినిస్ట్రేషన్ పవర్, వీటన్నీ రావాలన్నా కానీ సూర్యుడు మనకి స్ట్రాంగ్గా ఉండాలి. అలానే పితృకారకుడు, ఫాదర్ రిలేటెడ్ ఎల్డర్స్, మెంటార్స్, బాసు, వీళ్ళందరినీ కూడా మనకి సూర్యుడే రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. యశస్సు, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు, కొంతమందికి గుర్తింపు ఉంటుంది ఏ పని చేసినా, కొంతమందికి ఏ పని చేసినా గుర్తింపు అనేది ఉండదు. ఈ గుర్తింపు లేకపోవడం కూడా కారణం కూడా సూర్యుడు వాళ్ళ జాతకంలో సరిగ్గా లేకపోవడం అని గమనించుకోవాలి. పదవి, అధికారం అంటే మీకు ఒక స్టేటస్, అంటే ఒక లేబుల్, మేనేజర్ నుంచి హైయర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, ఇలా ఒక్కొక్క లెవెల్ బై లెవెల్ ఎదుగుతూ ఉంటారు. అలాంటి పదవి, పొజిషన్ మీకు రావడానికి కూడా కారణం సూర్యుడు అని తెలుసుకోవాలి. అంతేకాకుండా అధికారం, పవర్, లీడర్షిప్, కమాండింగ్ పవర్, మీరు ఒక పని చెప్తే ఎదుటి వాళ్ళు చేయగల సామర్థ్యం అంతా కూడాను సూర్యుడు మీ జాతకంలో డిసైడ్ అవుతూ ఉంటుంది. తేజస్సు, ఆరోగ్యం, మంచి గ్లోరీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఉండాలి, బ్రిలియన్స్, చాలా చక్కగా మీ ఫేస్ అంతా ఎప్పుడు కళగా ఉత్సాహంగా ఉండాలి, దానికి కూడా కారకుడు సూర్యుడు. ముఖ్యంగా లాస్ట్లో ఆరోగ్య ప్రదాత, సూర్యుడిని ఆరోగ్యం ఇచ్చే వాళ్ళు అంటారు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా ఉండరో వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎవరికైతే సూర్యుడు చాలా జాగ్రత్తగా ఉచ్చ స్థానంలో ఉంటారో చక్కగా వాళ్ళకి హెల్తీగా ఉంటారు, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఒక పవర్ వాళ్ళలా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇలా 8 రకాలైన ముఖ్యమైన కారకాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సూర్యుడు అనేది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల ఇందాక వరకు మనం చెప్పుకున్న విషయాల్లో కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుందో మనం చూద్దాం. మీనరాశి గమనించుకుంటే ఒక చాలా హ్యాపీ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. ఈ సూర్య సంక్రమణ చూసుకుంటే మిథున రాశిలోకి వెళ్ళటంతో మీకు 4వ స్థానంలో సూర్యుడు ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ 4వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని గమనించుకోవాలి. అంటే ఒక యాంగిల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ మిగతా విషయాలు చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ అనుకూలంగా ఉందో, ఎక్కడెక్కడ ప్రతికూలంగా ఉందో తెలిసే ప్రయత్నం చేద్దాం. బట్ ఓవరాల్గా బాగుంటుందని గమనించుకోవాలి. ఇందులో మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్యం హాని మభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దశే రవి సంయుతే అని చెప్తారు. అంటే 4వ స్థానంలో ఉండటం వల్ల అంతఃక్లేశ అంటే మానసికంగా కొంచెం విచారకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది గృహఛిద్రం, ఇంటికి సంబంధించిన వ్యవహారంలో సరైన సుఖం లేకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. తల్లికి అనారోగ్యంగా ఉండటం, ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో ఏసీ కానివ్వండి, కార్లు కానివ్వండి, బంగ్లాలు కానివ్వండి, లగ్జరీగా కంఫర్టబుల్గా ఉండే విషయాల్లో మీకు అనుకోకుండా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. వీటితోనే కాకుండా సౌఖ్యం హాని మభోజనం, టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటారని గమనించుకోవాలి. అయితే ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి, సరైన రిజల్ట్ అయితే ఉండదు. ఏ ఉద్దేశంతో అయితే మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రయాణాలు
ఆ ఉద్దేశం నెరవేరకపోదు. రెండోది ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. కార్లు నడిపేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా మనం నెగిటివ్ సైడ్లో. అయితే పాజిటివ్ సైడ్లో చూసుకుంటే సూర్యుడు 10వ స్థానంలో చూడటంతో వృత్తిరీత్యా ఆర్ ప్రమోషన్, స్టేటస్, పవర్, అథారిటీ విషయాల్లో చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీటిల్లో గుడ్ అచీవ్మెంట్స్, అనుకున్న పనులన్నింటిలో కూడా చక్కగా సాధించుకుంటారని చెప్పుకోవచ్చు. డిజైర్ ప్రమోషన్, జాబులో అనుకున్న విధంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పొజిషన్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ఆర్ఐలు అయితే ఎవరైతే ఉంటారో ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో, లేదంటే వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ నేటివ్ ప్లేస్లో అనుకూలంతగా ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు వృత్తిరీత్యా అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే జాబుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ఈ H1B వీసాలకు కానివ్వండి, లేదంటే గ్రీన్ కార్డుకి సంబంధించి లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుంది. సో చూసారు కదండి, మీరు ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ రాశి వాళ్ళకి ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో, అంతర్గత వ్యవహారాలలో కొంచెం ఆటంకాలు, చిరాకులు, పరాకులు ఉన్నా కానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చక్కగా చూసుకొని వెళ్ళిపోతారని మీరు గమనించుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావంతో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇండివిజువల్గా మీరు ఒకసారి జాతకం చూపించుకోవటం చాలా ముఖ్యం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో మనం పరిహారాలు చూసుకుంటే సూర్యుడికి కొన్ని పరిహారాలు మీరు చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. కొన్ని వచ్చేటప్పటికి బ్రాహ్మణ పండితులతో చేయించుకోవటం చాలా ముఖ్యం. కొన్ని క్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ముఖ్యంగా మీవంతా సెల్ఫ్ రెమెడీస్ అంటారు, మీరంతా స్వయంగా చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్. సూర్య అష్టకం చదవటము లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆదిత్య హృదయ స్తోత్రము, హనుమాన్ కార్యసిద్ధి మంత్ర రెండు కలిపి చదువుకోగలిగితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కానీ చదువుకుంటే ఇంకా చక్కటి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ మీరు చేసుకునే మీ వరకు మీరు చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్స్కి వెళ్ళేసి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి గోధుమలు కనుక దానం చేయగలిగితే, సద్బ్రాహ్మణులకి, సత్పురుషులకి చేయగలిగితే ఇంకా మీకు చక్కటి మంచి రిజల్ట్ వస్తుందని గమనించుకోవాలి. సో అది మీ వరకు చేసుకోగలుగుతారు. మీ ద్వారా కాకుండా కొన్ని సమస్య తీవ్రంగా ఉంటే పండితులను కలిసి, లేదంటే మా ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం కూడా చేయించుకోవడం చాలా ఉత్తమం. ఇందులో ముఖ్యంగా సూర్యుడికి సంపూర్ణమైన శాంతులు చేయాల్సి ఉంటుంది. గ్రహశాంతి అంటారు. ఈ గ్రహశాంతిలో సూర్యుడికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ఇంకా మీ యొక్క ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరికైతే మీ యొక్క ఇండివిజువల్ లైఫ్లో మీకు ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి 40 years +or- ఉన్న వాళ్ళకి ఎక్కడైనా మీకు లైఫ్ స్టాగ్నేటెడ్గా అనిపించింది, అప్పటిదాకా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి ఇక్కడ ఎందుకో ఆగిపోయారు, గ్రోత్ లేదని మీకు అనిపిస్తే ఒక్కసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకం చెక్ చేసుకోండి. నేను 35 to 45 ఏజ్ గ్రూప్ రీసెర్చ్ గ్రూప్గా చేస్తూ ఉన్నాను. చాలామంది పీపుల్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. చాలామందికి డైవర్స్లు అవుతూ ఉంటుంది, సడన్గా కెరీర్లో బ్రేక్ వస్తూ ఉంటుంది. సో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ని మన ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ ఎలా డీల్ చేస్తుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ శాంతులు అని ఉంటాయి, గ్రహ దోషాలు అని ఉంటుంది. మీ యొక్క అంతర్దశలు, దశలు తెలుసుకొని వీటిల్లో ఏదైనా ఒక గ్రహం దోషం ఉండటం అయితే మీరు స్టాగ్నేటెడ్ అయిపోతారు. దాన్ని ఎలా బయటకు రావాలనే పరిహారాలు తెలుసుకోవాలి. వీటితో పాటుగా మీకు ఏమైనా శాపాలు ఉంటే, పితృశాపం, కాలసర్ప దోషము, ఇలా మాతృశాపం, స్త్రీ శాపం, ఏమైనా యాక్టివ్గా శాపాలు ఉన్నాయా, ఈ శాపాలు ఉండటం వల్ల కూడాను మీరు లైఫ్లో గ్రోత్ లేకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. మీకు వీసా స్టాంపింగ్, H1B, లైక్ ఎక్కడన్నా ఏమంటారు ఉద్యోగంలో ఎక్కడన్నా బ్రేకులు వచ్చి ఆగిపోతూ ఉన్నా, లేదంటే ఫైనల్ రౌండ్ దాకా వచ్చి మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయినా కానీ మీకు ఇలాంటి వాళ్ళకు కూడాను మన్యు పాశుపత అభిషేకము, రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య గొడవలకు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటం. ఎవరికైనా సర్పాలు, కాలసర్పదోషాలు, మహాకాలసర్పదోషాలు అంటే కాలసర్పదోష నివారణ పూజలు, పితృదోష నివారణ పూజలు మీ యొక్క జాతకం చూసుకొని ఇవన్నీ చేసుకోవటం వల్ల జీవితంలో 10 రెట్లు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.